అయోధ్య రామమందిర ట్రస్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ను తాత్కాలికంగా నియమించినట్లు సమాచారం. చంపత్రాయ్ స్థానంలో ఆయనకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. విరాళాల చోరీ కేసు నేపథ్యంలో కృష్ణమోహన్ ఫిర్యాదుతోనే కేసు నమోదైనట్లు తెలిపారు. 3 గంటల పాటు జరిగిన అయోధ్య రామాలయ ట్రస్ట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాకు ఆమోదం తెలిపిన ట్రస్ట్ అనిల్ మిశ్రా రాజీనామాను కూడా కమిటీ ఆమోదించింది. 22న మరోసారి సమావేశం జరగనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 2800 కానుకలు సురక్షితంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. విరాళాల విషయంలో జరుగుతున్నది విష ప్రచారమని, హిందువులను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గోవిందా దేవ్గిరి వ్యాఖ్యానించారు. మరోవైపు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్ మాట్లాడుతూ విరాళాల చోరీ ఘటనతో రామభక్తులు ఇబ్బందికి గురయ్యారని తెలిపారు. ఇలాంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగకుండా చూస్తారని, ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.